Hey everyone, this is Dani from Stylings Beauty Experts. So welcome to మై వ్లాగ్స్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు టైం 4 అయిందండి. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాము మా అపార్ట్మెంట్స్ నుంచి. సో నా కోసం ఆల్రెడీ వెహికల్లో మా డాడీ అండ్ నా స్టాఫ్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ లాంగ్. సో ఆ జర్నీ కూడా చాలా బాగుండే. ఎర్లీ మార్నింగ్స్ కదా, కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్స్ చాలా బాగుంటుంది. మేము సర్వీస్ ప్లేస్కి వచ్చేసాము. సో ఇక్కడ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో డోంట్ థింక్ లైట్ మేకప్ అనేది ఏమి ఉండదండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి అన్ని ప్రిపరేషన్స్ చేయాల్సిందే. క్రింపింగ్ నుంచి మాయిశ్చరైజర్, ప్రైమర్ అన్నీ పెట్టాల్సిందే. అన్ని టీమ్ అయితే కంప్లీట్గా చెప్తున్నాను, చాలా కష్టపడతారు మా టీం అంతా. మా టీం అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకోవాలి, చెయ్యాలి అని తాపత్రయంతో వాళ్ళు వస్తారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తున్నారు అనమాట. అండ్ విలేజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది, పీస్ఫుల్గా. చుట్టూ పొలాలు, పంట పొలాలు, ఎంత హ్యాపీగా ఉండేనో. ఇక్కడ చూస్తుంటే చూడండి, రూమ్లో కొంతమంది, హాల్లో కొంతమంది, అలా కంప్లీట్గా అందరూ ఒక్కొక్క వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, గురు పౌర్ణమి అండి, అందరూ ఫాస్టింగ్ ఉండాలి, పూజలు చేసుకోవాలి. సో అందరికీ నిద్ర లేదనమాట. సో ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు కదా. సో నాలాంటి వాళ్ళు అయితే కష్టపడతారండి. సో ఇంట్లో పని చేస్తూ బయట పని చేయాలంటే చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు ఈ టైంలో ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారండి. మేము ఎంతెంత దూరం వెళ్ళి ట్రావెల్ చేసుకుంటూ ఇంత మంచిగా అన్ని సర్వీసెస్. ఇప్పుడు చూడండి, నార్మల్గా బ్రైడ్ చేయడం అనేది కాదు ఇంపార్టెంట్. చూడండి, నీట్గా హెయిర్ సెట్ చేసి చేయాలి. మీరు ఎంత పేమెంట్ చేసినా మేమైతే కంప్లీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాల్సిందే కదా. మీరు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మీరు చూడడానికి ప్రాపర్గా మంచి కనిపించడం కోసమే మేము మేకప్ చేస్తున్నాం కదా. సో మా మేకప్కి కూడా కొంచెం వాల్యూ ఇవ్వండి. మేము కష్టపడిన దానికి కొంచెం మాకు రిటర్న్స్ వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్, క్లయింట్స్ ఫీడ్బ్యాక్. అలాగే మీరు చాలామందిని చూస్తే ఇవాళ రేపు 1000-1500కి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ వర్క్కి మా వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో వాళ్ళు మంచిగా చేయరు అని చెప్పను, బట్ మనమే లైక్ ఒక వాల్యూ లేకుండా చేసుకుంటున్నామని నా ఫీలింగ్. సో హాయ్ అండి, ఎలా అనిపించింది? నచ్చిందా సర్వీస్? థ్యాంక్ యూ. సరే కదా, కస్టమర్స్ నుంచి మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది కదా. సో ఇలాగే ఉంటుందండి మా సర్వీస్. మీకు ఎక్కడికైనా, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము ట్రావెల్ చేస్తాం, ఎక్కడికైనా సరే వచ్చి మేకప్ వేస్తాం. మాకు కూడా ఇంట్లో ఫ్యామిలీ ఉంటుందండి. ఆ ఫ్యామిలీని వదిలేసి మేము ఎర్లీ మార్నింగ్స్ వస్తాము. సో అవన్నీ మీరు ఆలోచించుకొని బార్గెనింగ్స్ ఆపేసేయండి. ఇవాళ రేపు బార్గెనింగ్స్ ఎక్కువ అయిపోయాయి. సో మాలాంటి వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి. మేము అంత పొద్దున్నే లేసి ఇంట్లో పూజలు ఉన్నాయి, మొన్న ఫెస్టివల్స్ ఉన్నాయి, మొన్న మీకోసం మేము అంత దూరం ట్రావెల్ చేసి వస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బీ అర్థం చేసుకోవాలి. మాకు కూడా బార్గెనింగ్ చేయకుండా మీరు మాకు సర్వీస్ ఇస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మామూలు వర్క్కి మా వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు నార్మల్ పీపుల్ వస్తారు కదా, ట్రైనింగ్ పీపుల్, అలాంటి వాళ్ళని చూడండి, మమ్మల్ని చూడండి. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, మా మొత్తం అయిపోయాక మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. ఆ టైం కల్లా 7:30, 8 కల్లా మా వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30, 10 అవుతుంది. ఈ టైంకి ఇంకా మేము రిటర్న్ బయలుదేరేసి వచ్చేసామన్నమాట.